ఏప్రిల్ 15, 16, 17వ తారీఖులలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ వల్ల ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. వృషభ రాశి వారు ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా స్ట్రాంగ్తో ఉంటారు. అంటే చాలా స్ట్రాంగ్ వ్యక్తులని చెప్పుకోవచ్చు. వీరి మనస్సు, వీరి ఆలోచనలు కూడా అంతే స్ట్రాంగ్గా, అంతే కన్సిస్టెన్సీగా ఉంటాయి. అంటే వీరు ఏదైనా ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నారు అంటే చాలా గట్టి నిర్ణయంతో ఉంటారు. మనస్సు మార్చుకోరు. అంటే ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే ఏదైనా చేయాలి అని అనుకుంటారు, కానీ అంటే అక్కడ వారికి అనుకూలంగా లేదు అని, లేదా ఇంకా ఆలోచించి ఇది వద్దు అని సైడ్ అయిపోవటం వంటివి చేస్తూ ఉంటారు. కానీ వృషభ రాశి వారు మాత్రం అలా కాదు. ఏదైనా చెయ్యాలి అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది చేసి తీరాల్సిందే. 6 నూరైనా 106 ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎలాంటి సమస్యలు వచ్చినా అది అనుకున్నది చేయాల్సిందే. అది దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో ఫెయిల్యూర్స్ని కూడా చూస్తూ ఉంటారు. అలా ఎన్నో ఫెయిల్యూర్స్ని కూడా ఎదుర్కొని అనుకున్నది సాధించేంతవరకు వీరు నిద్రపోరు. వీరి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి కష్టం కూడా 100% ఏదో ఒక విధంగా తొలగిపోతుంది. అలానే వీరు అనుకున్నది సాధించేంత వరకు మాత్రం వీరు నిద్రపోయే ప్రసక్తి ఉండదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం, మంచితనం, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే వీరికి ఏదైనా సరే ఒకసారి అనిపించింది అంటే ఇక ఖచ్చితంగా అది ఏదైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటారు. అంతే తప్ప పొరపాటున కూడా వీరు అంటే ఆగిపోవటం కానీ, ఇక చేయకుండా ఉండిపోవటం కానీ అలా అయితే అస్సలు చేయరు. అలానే వీరు ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే ఆ ఉద్యోగంలో కూడా మంచి శుభ ఫలితాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎన్ని రోజులైనా సరే ఎదురు చూస్తూనే ఉంటారు తప్ప ఎక్కడా కూడా గివప్ అనేది అస్సలు ఇవ్వరు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే వృషభ రాశి వారు మీరు మీ జీవితంలో ఏదైతే అనుకున్నారో, ఏదైతే చేయాలి అనుకుని ఉన్నారో అది చేసేంతవరకు కూడా మీరు చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే మీరు ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మీ ఎదుగుదలకి ఉండేటటువంటి కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి మనవారే అని వాటన్నింటినీ కూడా రివీల్ చేస్తూ ఉన్నారో అప్పుడు మీకు సమస్యలు కూడా ఎక్కువగానే రావటం మొదలవుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనంని ఎవ్వరూ చూడట్లేదు. మంచి అనేది ఎంత ఉన్నా సరే కానీ, ఎంత మంచితనం ఉన్నా ఏదున్నా కానీ మంచితనం అనేది చూడకుండా మీలో ఉండేటటువంటి నెగిటివ్ పాయింట్స్ని వెతుకుతూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ పనిని మీరే చేసుకోండి. ఎదుటి వ్యక్తులపైన నమ్మకం అస్సలు ఉంచుకోవద్దు. ఎదుటి వ్యక్తులు ఎప్పుడైనా సరే మిమ్మల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజుల్లో మంచితనం అనేది చాలా తక్కువ మందికే ఉంది అని చెప్పుకోవాలి. మంచితనం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని పొరపాటున కూడా బాధ పెట్టరు. కాబట్టి మీ జీవితంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అనుకున్నా, మీరు ఒక మంచి పొజిషన్లో మీరు రాణించాలి అనుకున్నా ఖచ్చితంగా కూడా కష్టపడాల్సిందే. కష్టపడితేనే ప్రతిఫలం అనేది ఉంటుంది. అంతే తప్ప కష్టపడకుండా ఫలితం రావాలి అంటే అది పొరపాటున కూడా రాదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకున్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు. చిన్న వయస్సు నుండే మీకు కష్టాలు అంటే ఏమిటో, మనుషుల విలువ ఏమిటో చాలా బాగా తెలుసు. అంతేకాదు మనుషులు ఎలాంటి వ్యక్తులు, ఎవరు ఎలా ఉంటారు, అలానే ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా మీకు చాలా బాగా తెలుసు. ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి
అంటే మంచి వారితో మంచిగా ఉండాలి, చెడు వారితో చెడుగా ఉండాలి అనేటటువంటిది తెలుసుకోవాలి. అత్యంత అమాయకత్వం అనేది ఎప్పటికీ పనికిరాదు. ఎక్కువగా కూడా అమాయకం అనేది అస్సలు ఉండొద్దు. అంటే ఎప్పుడైనా సరే ఎక్కువ అమాయకత్వం అనేది ఉంటే కూడా మీరు జీవితంలో పైకి ఎదగలేరు. కాబట్టి ఎక్కువగా అమాయకత్వం అనేది లేకుండా ఉండాలి. అంటే చాలా వరకు కూడా అతి మంచితనం కూడా మంచిది కాదు. ఈ రోజుల్లో మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే అందరూ ముంచేవారు ఉన్నారే తప్ప మీ మంచిని కోరేవారు, అలానే మీ ఎదుగుదలను చూసేవారు, మీరేదో మంచిగా ఉన్నారు కదా, ఎదుటి వ్యక్తుల కోసం సాక్రిఫైస్ చేశారు కదా అని చెప్పి మీకోసం ఇంకొకరు సాక్రిఫైస్ అయితే అసలు చెయ్యరు అని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు అందరూ కూడా మంచిగా ఉంటారు, అలానే అందరూ కూడా మంచివారు అనేటటువంటిది ఖచ్చితంగా మానుకోవాలి. అప్పుడే మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. మీ జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారం కూడా చాలా బాగా సాగుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది. కనుక మీరు పొరపాటున కూడా ఏదైనా సరే మీరు పొరపాటున కూడా ఎదుటి వ్యక్తులపైన అతి మంచితనాన్ని చూపించడం, జాలిగా ఉండటం, ఇవన్నీ కూడా మానుకోండి. మీరు ఎంత మంచిగా ఉన్నా సరే కానీ మీరు ఎంత మంచితనంతో ఉన్నా మీరు ఒక చిన్న పొరపాటు చేసినా, తెలిసి తెలియకుండా ఒక చిన్న తప్పుని చేసినా ఖచ్చితంగా కూడా అంటే ఆ చిన్న తప్పుని, ఆ చిన్న పొరపాటుని పట్టుకోవటం అయితే జరుగుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇక మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉంటే సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పనుల వల్ల మీరు ఎప్పుడైనా సరే మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరైనా ఎదుటి వ్యక్తులు ఏదో ఒక రకంగా సమస్యను తెచ్చిపెట్టాలనే చూస్తారే తప్ప సమస్యను అంటే వీరు మంచివారు, మంచి పనులు చేశారని చెప్పి మీపైన జాలితోనో, దయతోనో, కరుణతోనో పొరపాటును కూడా వారు మీరు తప్పు చేసినప్పుడు క్షమించరు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఎవరికీ కూడా భయపడొద్దు. చాలా ధైర్యంగా, చాలా ధైర్యంగా గొప్పగా ముందుకు సాగిపోవాలి. అప్పుడే మీకు ఉండే ఎన్నో సమస్యలు వంటివి 100% కూడా తొలగిపోవటం అయితే జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, వృషభ రాశి వారు మనవారే కదా, మన బ్లడ్ రిలేషన్సే కదా అని చెప్పి మీ రహస్యాలు అన్నీ కూడా వారితో షేర్ చేసుకోవటం, ఇక వారేమో వాటిని రహస్యాన్ని ఎప్పుడెప్పుడు బయట పెట్టాలా, ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు సందర్భం వస్తుందా అని చెప్పి ఎదురు చూడటం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే మీ యొక్క అంటే వీక్నెస్ని వారు తెలుసుకుంటారు, లేదా ఎప్పుడెప్పుడని చూసేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ పైన చెడుని చేయాలి అని చూస్తూ ఉంటారు. మీరు చెడు అంటే మీకు చెడు చేయాలి, ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టాలి, వారు అదే లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండండి, లేదంటే సమస్యల్లో చిక్కుకుంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తులు మాత్రం మారరు, వాళ్ళ బుద్ధులు మారవు. సొంత వారే కదా, మనవారే కదా అని చెప్పి పొరపాటున కూడా మీ రహస్యాలను చెప్పొద్దు. ఇప్పటికే నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని చీట్ చేయటం, మీరు ఎంతో నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేయటం, ఇవన్నీ ఇప్పటికే జరిగి ఉంటాయి. ఎన్నో అవమానాలను పడటం, కానీ అవన్నీ ఇప్పుడు మీరు మర్చిపోయి ఉంటారు. కానీ ఖచ్చితంగా అవన్నీ కూడా మీ లైఫ్లో జరిగే ఉంటాయి. ఎందుకంటే ఇక కాలం మారుతుంది, మనము మారుతూ వస్తూ ఉంటాం. కానీ ఇక మన సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు, మారుతూ వస్తూ ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని బాధ పెట్టిన వారు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనతో మంచిగా నటించిన వారు అందరూ ఉంటారు. కానీ మనం వాటిని మర్చిపోతూ ఉంటాం ఇక. కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ లైఫ్లో జరిగే ఉన్నాయి. మోసం చేయటం, మిమ్మల్ని బాధ పెట్టడం, ఇలా ఏదో ఒక సందర్భంలో జరిగే ఉంది. మీరు లైట్ తీసుకుంటూ ఉంటారు మీ మంచితనంతో. అందరూ మనవారే కదా, సర్లే అని వదిలేస్తూ ఉంటారు. కానీ అలా మీరు ఎప్పుడైనా మీ యొక్క
సొంత వ్యక్తులకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైతే లేదా మీ బ్లడ్ రిలేషన్స్లో ఉండే వారికి ఎవరికైనా సరే మీరు ఏదైనా ఒక నిజాన్ని అంటే చాలా పచ్చి నిప్పు లాంటి నిజాన్ని చెప్పి ఉన్నారో అది బయట పెట్టడానికి వారు ప్రయత్నించవచ్చు, లేదా బయట పెట్టే అవకాశం కూడా ఉండవచ్చు. ఇక కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పటి నుండి మాత్రం మీ రహస్యాలను, పర్సనల్స్ని ఎవరితో చెప్పుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.